ఈరోజు బండేపల్లి కెనాల్ మీదకి వచ్చాం. ఇటు కనుపూరు కాలువ చైర్మన్ మస్తాన్ నాయుడు, ఇటు మడవనూరు ప్రెసిడెంట్ లక్ష్మయ్య, మండల పార్టీ ప్రెసిడెంట్, సొసైటీ ప్రెసిడెంట్ అందరు రమ్మంటే వచ్చాం. దారుణాలు ఏంటంటే మొత్తం కలిసి కనుపూరు కాలువ మీద నుంచి ఈ బండేపల్లి కెనాల్ దగ్గర నుంచి అన్నిటికి కలిసి సర్వేపల్లి దగ్గర నుంచి 9 కోట్లు షట్టర్స్ మార్చినట్టు డబ్బులు తినేశారు. షట్టర్స్ ఇప్పుడు నేను చూపించాను నీకు. ఆ బండేపల్లి దగ్గర 2019 వాళ్ళ అధికారం రాగానే డిసెంబర్లో 19 లక్షలు, మళ్ళీ ఒక్క సంవత్సరం గ్యాప్లో 9 లక్షలు, ఇంచుమించు 28-29 లక్షలు. ఒక్క చెక్క మార్చలే, ఒక్కసారి మార్చలే, 2 సార్లు మార్చినట్టు. ఇప్పుడు బండేపల్లి కెనాల్ ఆ సైడ్ ఈ సైడ్ ఒక ట్రెంచ్ కొట్టినట్టు, చిన్న సవిటి కాలం మంది కూడా లేదు, 2 కోట్ల రూపాయలు బిల్ చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ డిపార్ట్మెంటు వాళ్ళు పనులు చేయలేదని తెలిసి బిల్లులు వాళ్ళ అకౌంట్లలో క్యాష్ వేయటం మొదలు పెట్టారంట. నేను ఎస్సీ ఇరిగేషన్కి వార్న్ చేస్తుండా, పని చేసుంటే ఆ గ్రామంలోకి పోండి, రైతుల్ని పిలవండి. అది తెలుగుదేశమా వైసీపీనా రైతులందరినీ పిలవండి. ఇక్కడ పని జరిగిందా జరగలేదా కనుక్కోండి. జరిగిందంటే ఇవ్వండి, జరగలేదు అని చెప్పి కానీ మీరు డబ్బులు ఇస్తే మీ ఆఫీసులో వచ్చి కూర్చుంటాం. తమాషాలు కాదు. ఇప్పుడు వీళ్ళు చెప్పారు, ఒక మ్యాప్ చూపించారు. వాళ్ళు అన్ని క్రాస్ రెగ్యులేటర్స్ మన టైంలో 2019 టైంలో ఇప్పుడు చూశారు మీరు ఇక్కడ ఎంత పెద్ద క్రాస్ రెగ్యులేటర్. వాళ్ళు 200 బస్తాలు వేసి ఇసుక తెచ్చి కాపలాలు కాసేవాళ్ళంట. 100 మంది రైతులు వచ్చి నిలబడేవాళ్ళంట. అవన్నీ లేకుండా మొత్తం క్రాస్ రెగ్యులేటర్స్ చేశాం. ఒక్కోటి 10 లక్షలు. ఇప్పుడు అక్కడ ఉండేది 10 లక్షలు. మీరు అక్కడ చూపించే బండేపల్లి కాలం మీద 26 లక్షలు. అసలు ఏ పని జరగకుండా ఒక్కొక్కటి 10 లక్షలు. బ్యూటిఫుల్ గా పని జరిగినాయి, ఇప్పటికే ఉన్నాయి. ఇప్పుడు మీరు చూశారు. వాటికి షట్టర్స్ మార్చినట్టు, షట్టర్ మార్చకుండా మొత్తం 150 కోట్లు, 5 సంవత్సరాల్లో 150 కోట్లు, లాస్ట్ 23లో 18,50,00,000. మేమందరం మీ అందరికి చూపించాం మీడియాకి. విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తే రిపోర్ట్ ఇచ్చింది మొత్తం తినేశారని. అటువంటి వాళ్ళకి బిల్లులు ఇచ్చే పరిస్థితి వస్తే మాత్రం మీరే రెస్పాన్సిబుల్. నేను చెప్తుండా, ఒక ఆయన రిటైర్ అయిపోయినాడు, ఈగా ఎస్సీగా ప్యాకేజెస్ కి ఒప్పుకోలే సిఈ తిరుపతి ఇరిగేషన్. కానీ 30 పనులు 40 పనులు కలిసి 5 ప్యాకేజీలు చేసేసి 20 కోట్ల రూపాయలు లాస్ట్ ఎలక్షన్ ముందు పే చేసేదానికి ప్రయత్నం చేశాడు అతను. మేము వచ్చి అడ్డపడ్డాం. అంతకుముందు 4 సంవత్సరాల్లో దాదాపు 130 కోట్ల దాకా పనులు చేయకుండా తినేశారు. నేను ఒక్కటి చెప్తుండా కాకానికి, రా, నువ్వు ఏ గ్రామానికి వస్తావో రా, నువ్వు చేసిన పనులు లెక్క చెప్పు, దమ్ముంటే చెప్పు, మేము రాము. కావాలంటే ఆ ఊర్లో ఉండే తెలుగుదేశం వైసీపీ ఏ పార్టీలకు సంబంధం లేకుండా రైతులను రమ్మను. నువ్వు చేసానని చెప్పు, దమ్ముంటే ఈ పనులు నేను చేయించాను నా టైంలో అని చెప్పు, సిగ్గుంటే చెప్పు. రే, ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు ఇంత బ్యూటిఫుల్ గా పనిచేసి వాటి మీద నీ మనుష్యత్ కోట్లు వేయించావు. 7 ఏళ్ల తర్వాత డబ్బులు వచ్చినాయి. ఏమైపోయింది వాళ్ళ పరిస్థితి? అప్పులు తెచ్చి పనులు చేశారు రైతుల కోసం. ఈరోజు చెప్తున్నారు ఒక్కొక్క రెగ్యులేటర్ అంతకుముందు లేనప్పుడు 100 మంది రైతులు కష్టపడ్డాం. రాత్రింబోళ్ళు బస్తాలు వేసుకొని ఆపుకున్నాం, కట్టుకొని మళ్ళీ బస్తాలు తీసేయటం, మళ్ళీ 2వ తడికి మళ్ళీ బస్తాలు వేయటం. ఆ పనులన్నీ లేకుండా చేశాం. తెలుగుదేశం టైంలో నీరు చెట్టు కింద చేశాం. అవన్నీ కోట్లు వేసుకుని మా ఆపారు. పనులు చేసినవి కోట్లు వేసి ఆపించావు, పనులు చేయకుండా మెక్కేశావు. కరోనా హౌస్ లో డబ్బు లెక్క పెట్టుకునేదానికి నీకు టైం లేదు. కరోనా హౌస్ లో లోడ్లు చేసేసావు, లోడ్లు డంప్ చేసావు. సిగ్గుండాలా మనిషికి, సిగ్గు శరమ ఉండాలా, ఇది ఉండాలా, ఈ గుండె ఉండాలా. 4 రూపాయలు సంపాదించుకో, కానీ పని చేసి సంపాదించుకో. పని చేయకుండా మెక్కటం కాదు, ఇంట్లో కూర్చొని బిల్లులు చేయించడం కాదు. ఆడ ప్యాకేజీలు 10 లక్షలు 5 లక్షలు టెండర్లు పిలవాలా అని చెప్పి సీఏ రిటర్న్ చేస్తే నువ్వు 30 పనులు 3 కోట్లు అని చెప్పి 5 ప్యాకేజీలు 18,50,00,000కి పని చేయించేసుకున్నావు. పని చేయకుండా డబ్బులు వేసేసుకున్నావు. అసలు మనిషి నువ్వు మానవత్వం ఉందా నీకు అంట? ఇంతమంది రైతులు కడుపు కొట్టేదానికి నీకెట్ట మనసు వచ్చింది అంట. ఇప్పుడు మా టైంలో హార్డ్లీ 11-12 కోట్లు చేశారు. ఇప్పుడు ఎఫ్డీఆర్లు ఇప్పుడు వస్తున్నాయి. 160 పనుల కింద చేశారు.
3 లక్షల నుంచి 10 లక్షలు 15 లక్షల వాల్యూ. ఏ ఊరికి ఆ ఊరోడు చేశారు. నువ్వురా పోయి ఆ ఊర్లో తెలుగుదేశం టైం ఇప్పుడు మాట్లాడుతున్నావు కదా, చంద్రమోహన్ రెడ్డి కొడుకు మెక్కుతుండారు పనులు చేయకుండా. సిగ్గుండాలా? ఆ బతుకు మేము బతకలా. మేము పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఊళ్ళో ఉన్న సొత్తు కోసం చేతులు చాపలా, తినేసి కరోనా హౌస్లో ఫుల్గా తిని పడుకోలే. మా జీవితం అంతా ప్రజల మధ్య బతికాం. నువ్వు మమ్మల్ని మాట్లాడతావా దుర్మార్గంగా? పనులు చేయకుండా డబ్బులు మా రైతులు తింటారా? నేను కాదు, వాళ్ళని తినమంటే తింటారా? పని చేసి 4 రూపాయలు మిగిల్చుకుంటారు. మాకు 2019కి ముందు నీరు చెట్టు పనులు ఒకవేళ పెండింగ్ బిల్స్ ఉన్నాయి, 5 ఏళ్ళు ఆపేసావు కదా, చేసిన పనులకు ఆపేసావు కదా. ఇప్పుడు నీకు చేయని పనులకి డిపార్ట్మెంట్ బిల్లు చేస్తా తమాషాలు పడతా ఉన్నారు. చెప్తుండా, సీరియస్ వార్నింగ్ ఇస్తుండా. దుర్మార్గాలు చేసి కొంతమంది వెళ్ళిపోయినారు. వాళ్ళు ఏదో ఒక రోజు పనిష్మెంట్ తప్పదు వాళ్ళకి. వదిలిపెట్టను వాళ్ళని. ఈ కాంట్రాక్టర్లు 5 ప్యాకేజీలు చేసిన వాళ్ళని కూడా వదిలిపెట్టను. కానీ నువ్వు ఆఫీసుల్లో కూర్చొని బిల్లు చేయటం కానీ వదిలిపెట్టే ప్రసక్తిలా డిపార్ట్మెంట్ని కూడా. న్యాయం అనేది ఉండాలా. రైతుల కోసం మీకు ఉద్యోగాలు ఇచ్చింది. రైతుల పనులు చేసి మీకు మీ కుటుంబాల్లో లక్షల రూపాయల జీతాలు ఇచ్చింది మీకు. మళ్ళీ పర్సంటేజీలు అవి సరే మామూలు అయిపోయినాయి. పర్సంటేజీలు కావాలా, జీతాలు కావాలా? రైతులు పనులు చేయకుండా బిల్లులు సంతకం పెట్టిన దుర్మార్గులు మీరు. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ 19-24 మధ్య అనుభవిస్తారు. ఈరోజు మేము పని చేయకుండా బిల్లు చేయమని మేము మా చైర్మన్లు మా ప్రెసిడెంట్లు ఒక్క పని చేయకుండా బిల్లు చేయమని అనే అటువంటి దుర్మార్గులు ఎవరు లేరు మా పార్టీలో. నిజాయితీగా ఉంటారు, జనం కోసం నిలబడతారు. అందుకని నేను చెప్పేది ఏంటంటే, ఇన్ని షట్టర్స్ 9 కోట్ల రూపాయల షట్టర్స్ ఎవరా? శ్రీధర్ కంపెనీ, ఇంజనీరింగ్ కంపెనీ. ఎక్కడి నుంచి వచ్చింది? ఏమనుకుంటున్నావా? నువ్వు నీ భార్య బిడ్డలు బాగుంటే చాలు అనుకుంటున్నావా? షట్టర్స్ లేకపోతే రైతులు ఏడ సస్తే మాకేమనుకుంటున్నావా? కాకానికి మొక్కుబడి తీర్చుకొని హ్యాపీగా ఉండవా అని? కుదరదు. అన్నిటి మీద మళ్ళీ ఎంక్వైరీ చేస్తాం, తాడో పేడో తేల్చుకుంటాం. నేను నూనె లక్ష్మయ్య నా పేరు. నేను మడమనూరు పెద్ద చెరువు నీటి సంఘం అధ్యక్షుడిని. ఈరోజు మడమనూరు సంబంధించినటువంటి చెరువుకు సంబంధించిన షట్టర్లు కానివ్వండి, బండేపల్లి బ్రాంచ్ కెనాల్ సంబంధించినటువంటి షట్టర్స్ 2014-19 సంవత్సరంలోనే ఇవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో పూర్తి చేయబడ్డాయి. అదే పూర్తి చేయబడినటువంటి ఈ పనులకన్నిటికీ కూడా ఇవన్నీ హైలైట్ చేసినటువంటి అన్ని కూడా ఈ బండేపల్లి బ్రాంచ్ కెనాల్ మీద రెగ్యులేటర్స్ కట్టి ఉన్నాయి. అంతకుముందు గతంలో ఒక్కొక్క చెరువుకి నీళ్లు తెచ్చుకోవాలంటే 200 మంది వచ్చి చెరువుకి అడ్డంగా ఇసుక బస్తాలు వేసి ఇబ్బంది పడుతుందని మా ఎమ్మెల్యే గారు, మంత్రి గారుగా ఉన్నటువంటి అప్పుడు చంద్రమోహన్ రెడ్డి గారు ఈ రెగ్యులేటర్స్ నీరు చెట్టు కింద పెట్టించి మొత్తం అన్ని కూడా పూర్తి చేయించారు. పూర్తి చేయించినటువంటి దాన్ని మళ్ళా ఈ రోజు 19 తర్వాత వచ్చినటువంటి వైసీపీ గవర్నమెంట్ లో ఇవన్నీ కూడా బిల్లు చేసుకున్నటువంటి పరిస్థితి ఉందంటే ఎంత దుర్మార్గమైనటువంటి విషయమో మనకి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. ముఖ్యంగా ఈ రోజు రైతులు తెలుసుకోవాల్సినటువంటి కళ్ళు తెరవాల్సింది. ఒక పక్కన స్ట్రెంచ్ పేరుతో ₹1 కోటి, రెగ్యులేటర్స్ పేరుతో ఇది మొత్తం ఒక 3-4 లక్షలు ఒక బండేపల్లి బ్రాంచ్ కెనాల్ మీదనే కోట్లు 3-4 కోట్లు ఒక బండేపల్లి బ్రాంచ్ కి. ఇట్లా ముద్దుమూడి బ్రాంచ్ ఉంది, కొమ్మలపూడి బ్రాంచ్ ఉంది, మెయిన్ కెనాల్ ఉన్నటువంటి కొమ్మలపూడి, ఈ కనుపూరు కెనాల్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ చూస్తే అసలు దానికి అంతులేనటువంటి అవినీతికి అంతులేనటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా విజిలెన్స్ ఎంక్వైరీ చేసి వాళ్ళపైన చర్య తీసుకుని దీనికి కారకులైన వాళ్ళందరిపైన కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలా. లేకపోతే రైతులందరం కూడా మా ఎమ్మెల్యే గారి సహకారంతో మేము ఉద్యమం చేసైనా సరే వాళ్ళ మీద చర్య తీసుకునేటట్లు మేము ప్రయత్నం చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. 57 కిలోమీటర్ల నుంచి అక్కడి నుంచి బండేపల్లి కెనాల్ 13 కిలోమీటర్ల రాత్రి ఈ 13 కిలోమీటర్లో 13 క్రాస్ రెగ్యులేటర్లు 13 క్రాస్ రెగ్యులేటర్ మేము 14-19లోనే పూర్తి చేసి అన్ని చెరువులు నీళ్లు పారేటట్టు మనిషి లేకుండా నీళ్లు పెట్టుకునే ఏర్పాటు చేశాం. నువ్వు వచ్చిన తర్వాత 19 నుంచి 24 లోపల ఒక్కొక్క క్రాస్ రెగ్యులేటర్ అయితే, చెక్కలు అయితే, చెరువులు స్లూయిస్లు అయితే 3 సార్లు బిల్లు చేసుకోండి గోవర్ధన్ రెడ్డి. నువ్వు నీ మనుషులు నీ పాలేగాళ్ళు బిల్లులు చేసుకొని తింటా ఉంటే మేము చూస్తా ఉన్నాం ఇన్ని రోజులు. ఈ రోజు వచ్చి ఏదో నువ్వు నీకు ఇష్టం వచ్చినట్టు ఏది FDR లో ఏదో 10-12 కోట్లు 10 కోట్లు ఒక నియోజకవర్గానికి ఇస్తే దానికి కూడా నువ్వు అవాకులు చెవాకులు పెడుతున్నావు అంటే నీకు మతి భ్రమించి మాట్లాడుతున్నావో లేక మతి లేక మాట్లాడుతున్నావో నీకే వదిలేస్తున్నావు. నువ్వు ఒకరోజు మనసు దగ్గర పెట్టుకుని చూసి మాట్లాడాలని అందరం కూడా మనం చేస్తున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు.
అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.